మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే క్లిండామైసిన్ ప్రాస్పరేట్ ఇంకా అలాగే నికాటినమైడ్ తోని తయారు చేయబడిన ఒక చక్కటి జెల్ అనమాట. ఈ జెల్ ఎలా పనిచేస్తుంది అని అంటే పింపుల్స్, యాక్నీని పోగొడుతుంది. చాలా మంది నాకు కోజికేర్ క్రీమ్ పింపుల్స్, యాక్నీని పోగొడుతుందా, అది దానికి వాడొచ్చా అని అడుగుతున్నారండి. అందుకనే నేను ఈ రోజు మీకు ప్రత్యేకించి ఈ జెల్ గురించి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంతేకాదు మనకి పింపుల్స్, యాక్నీ ఇలాంటివి ముందైతే పోగొట్టుకోవాలి. ఆ తర్వాతే మీరు కోజికేర్ క్రీమ్ అలాంటివి యూజ్ చేయండి. ఎందుకంటే ఫెయిర్నెస్ కోసం యూజ్ చేసిన వేరు, పింపుల్స్, యాక్నీ పోగొట్టేవి వేరు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇంచుమించు కొన్ని కెమికల్స్ ఇందులోని ఒకలాగే ఉండొచ్చు, కానీ అవి కంప్లీట్ గానైతే పింపుల్ ని, యాక్నీని పోగొట్టవు. కాబట్టి ముందుగా మీరు ఇలాంటి జెల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి మెడికల్ షాప్స్ లోని, ఆన్లైన్ లోని కూడా ఈజీగా దొరికేస్తుంది. ఇది ఎంతకు వస్తుంది, ఏంటి వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ చెప్పేస్తున్నాను. అదేంటేనంటే నేను చెప్పానను, లేదంటే మీరు ఈ ఒక్క పేరు చూసేసో వెళ్ళి కొనేసుకొని అప్లై చేసేసుకొని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మటుకు నన్ను అడగండి. నేను ముందే చెప్పేస్తున్నాను వీడియోలోని. డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రతిదానికి డిస్క్లైమర్ అయితే ఇస్తూ ఉంటాను, చూడండి. అయితే విషయం ఏంటి అని అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇలాంటివి వాడాలి అని చెప్తారు, కానీ మన మెడికల్ షాప్స్లోని ఈజీగా దొరికేస్తుంటాయి. అయితే ఇది వాడే పద్ధతి అనేది ఉంటుంది. అది డాక్టర్ మనకి ఫిజిషియన్ ఎలా చెప్తే అలా యూజ్ చేస్తే ఈజీగా తగ్గిపోతాయి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు కొనేసి వాడుతుంటే మటుకు అస్సలు తగ్గవండి. మాకు చెప్పింది ఎలా వాడమని చెప్పారో అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ క్రీము పింపుల్స్కి, యాక్నీకి, అంటే మనకి మొహం మీద మొటిమలు, ఇంకా అలాగే జిడ్డుతో కూడుకున్న మొటిమలు, దాంతోపాటుగా చాలామందికి రెడ్నెస్, పింపుల్ వచ్చే ముందు చాలామందికి ఏంటంటే అక్కడ ఎర్రగా అయిపోయి పొంగినట్టుగా అయిపోతుంది కదా, వాటికి పనిచేస్తుంది. క్లియర్ కదా? ఇప్పుడు దీని పేరేంటి అనేది తెలుసుకుందాము. సిలికాన్ జెల్. నేను కిందనైతే టైటిల్లో ఇస్తాను, మీరు చూడండి, మీకు తెలుస్తుంది. సో దీని గురించి వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేయండి. ఓకే, బాగుంది అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికి పనిచేస్తుంది? టీనేజ్ పిల్లల నుంచి ఎవరికైతే పింపుల్స్ వస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే అప్ టు 25 years వచ్చే వరకు కొంతమందికి పింపుల్స్ వస్తూనే ఉంటాయి. ఈవెన్ కొంతమందికి ఇంకా ఏజ్ ఎక్కువైపోయినా కూడా పింపుల్స్ అనేవి అసలు పోవు, వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా పనిచేస్తాయి. ఫెయిర్నెస్ క్రీమ్ వేరు, పింపుల్ క్రీమ్ వేరు. పింపుల్స్కి, యాక్నీకి క్రీమ్ వేరేగా ఉంటుంది. ఫెయిర్నెస్ కోసం క్రీమ్స్ వేరేగా ఉంటాయి. అలాని ఆ ఫెయిర్నెస్ క్రీమ్ని పింపుల్ క్రీమ్ కింద మనం ఉపయోగించకూడదు. ముందు పింపుల్స్ క్యూర్ చేసుకొని ఆ తర్వాతే మనం ఫెయిర్నెస్ క్రీమ్స్లోకి అయితే వెళ్ళాలి. ఈవెన్ సమ్ టైమ్స్ మనకి ఫెయిర్నెస్ క్రీమ్ పడినప్పుడు కూడాను ఏమవుతుందనంటే పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు అది మనకి పడట్లేదు, అది ఆపేసేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా వాడుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్లిండామైసిన్ ప్రాస్పరేట్ ఇంకా అలాగే నికాటినమైడ్ తోని తయారు చేయబడిన జెల్ అనమాట. సో ఈ క్లెన్సర్ జెల్ ఎలా వాడాలి, ఈ జెల్ని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాము. ఇది నైట్ టైం అయితే అప్లై చేసుకోవాలి. రోజుకి 2 సార్లు వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది, కానీ ఎక్కువ జిడ్డు పట్టేస్తున్న వాళ్ళు మార్నింగ్ టైం అయితే అస్సలు అప్లై చేయకండి. నైట్ టైం మాత్రమే ఏంటంటే ఫుల్గా ఫేస్ వాష్ చేసేసుకొని శుభ్రంగా తుడుచుకొని, ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి ఫోర్ హెడ్ మీద చిన్నగాను మొత్తం అంతా డాట్ గా వచ్చేస్తూ ఉంటాయి. పింపుల్స్ అన్ని కూడాను ఒకే దగ్గర గుంపుగానైతే వస్తుంటాయి కదా, అక్కడైతే అప్లై చేయాలి. ఇంకా అలాగే మనకి బుగ్గల మీద ఉన్నట్లయితే బుగ్గల మీద కూడా అప్లై చేయాలి. కంటి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. ఈ రకంగా అప్లై చేస్తూ ఏంటంటే మనం కొంచెం మసాజ్ ఇచ్చినట్టుగా ఇలా అనుకోవాలి. అనిన తర్వాత అలా వదిలేసేయండి. మార్నింగ్ లెగ్సి మామూలుగా మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. కాకపోతే దీన్ని ఎలా వాడాలి, ఎంతకాలం వాడాలి అనేది కూడా తెలుసుకోవాలి. మీకు పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు ప్రతిరోజు కూడా నైట్ టైము అప్లై చేయండి, అవి క్యూర్ అయినంత వరకు. వన్స్ అవి క్యూర్ అయిపోయాయి, పోయాయి, మచ్చలు కూడా లేవు అనుకుంటే అప్పుడు మీరు ఫెయిర్నెస్ క్రీమ్స్లోకి అయితే వెళ్ళండి. ఇది ఆపేసిన తర్వాతే మీరు మిగతా క్రీమ్స్లోకి వెళ్ళాలి. అండ్ అలాగే మార్నింగ్ టైంలోని మీరు నార్మల్గా మీ క్రీమ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి యూజ్ చేసుకోవచ్చు. నైట్ టైం మటుకు ఇది యూజ్ చేయాలి కంపల్సరీ. ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే ఈ క్రీము మీరు వాడుతున్న క్రీము పడలేదనుకోండి, అప్పుడు మీరు మార్నింగ్ మీరు ఏ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నారో అది కంప్లీట్గా ఆపేసేయండి, ఇది వాడుతున్నంతకాలం. ఆ తర్వాత మళ్ళీ మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగానైతే దీన్ని వాడుకోవాలి. మరి దీని ప్రైస్ ఎంత, ఇందులో ఎంత ఉంది అనేది తెలుసుకుందాం. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి మనకి 90 రూపీస్ అండి. దీని కంటెంట్ మనకి 15 grams ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 2 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. సో ఓపెన్ చేస్తే మనకి లోపల క్రీమ్ వచ్చేసి ఈ రకంగానైతే ఉంటుందండి. మీకు ఆన్లైన్లోని ఈ క్రీమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి యాక్నీ బాగా ఎక్కువ అయిపోయి ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఈ జెల్. సో ఓపెన్ చేస్తే మనకి సీల్ అయితే ఉంటుంది. సీల్ తీయగానే మనకి జెల్ అయితే కనిపిస్తుంది. సో వైట్ కలర్ జెల్, ఇంకేమీ ఉండదు. ఇదిగోండి, వైట్ కలర్లోనైతే ఉంటుంది జెల్.
సో దీన్ని స్టోర్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాము. దీని స్టోరేజ్కి వచ్చేటప్పటికి చక్కగా మీరు అప్లై చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసి మళ్ళీ డబ్బాలో పెట్టేసి జాగ్రత్తగానైతే దాచుకోండి. సన్కి అయితే ఎక్స్పోజ్ అవ్వకూడదు. 30 degrees ఆఫ్ టెంపరేచర్లోనైతే దీన్ని చాలా బాగా యూజ్ అవుతుంది. చెప్పాను కదా 2 years వరకు దీని లైఫ్ టైం ఉంటుంది. ఈ మధ్యలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. దీని స్మెల్ మటుకు అమోఘంగానూ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, ఘాటుగానైతే వస్తుంది, అలాగే చాలా బాగుంటుంది. సో ఈ రకంగా దీన్ని యూజ్ చేసుకోవాలి. దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పేస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే రెడ్నెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, లేదా ఇరిటేషన్ కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఆపేసేయండి. ఫేస్ వాష్ అయితే చేసుకోండి. లేదు ఇవేం లేవు, బాగానే ఉంది, చల్లగా ఉంది అనిపిస్తే మీకు పడుతుంది అని అర్థం అనమాట. సో ఈ విధంగాను దీని యూసేజ్, ఇంకా అలాగే దీని ప్రైస్ వగైరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనైతే చెప్పేశాను. ఇంకా ఏమైనా మిస్ అయిపోయినేమో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే లవ్ కమ్ క్రైమ్ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులోని క్రైమ్ అయితే జరగలేదు, కొంతవరకు వచ్చి ఆగిపోయింది అనమాట. సో ఇలాంటివి కూడా జరుగుతాయి అని ఒక అవగాహన ఇచ్చేందుకు ముఖ్యంగా టీనేజ్ పిల్లల కోసం నేను ఈ స్టోరీస్ అయితే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే ఇక్కడితో స్కిప్ చేసేయండి. ఈరోజు మనం తెలుసుకోబోయే లవ్ కమ్స్ క్రైమ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్తాను. అంటే ఒకే కాలనీలో ఉన్న అమ్మాయి అబ్బాయి గుడికి వెళ్ళినప్పుడు చూసుకోవడం జరిగింది ఒకరినొకరు. ఎవరో తెలీదు. ఆ అబ్బాయి చాలా పెద్దవాడు, ఈ అమ్మాయి వచ్చేసి ఇంకా చదువుకుంటుంది అనమాట. డిగ్రీ అయ్యింది, డిగ్రీలోనే లవ్ చేసింది. ఆ తర్వాత తను పీజీకి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ప్రతిరోజు కూడా తను వెంట పడడం అయితే మొదలుపెట్టాడు. అలాగే ఇద్దరు కూడా లవ్ అనేది పుట్టేసింది. సో లవ్ ఒకసారి అయిపోయిన తర్వాత అక్కడితో ఆగిపోరు కదా, సినిమాలకి, షికార్లకి, బీచ్లకి ఇలా తిరుగుతూనే ఉంటారు. గుళ్ళకి కూడా తిరుగుతూ ఉంటారు కొంతమంది. సో ఈ రకంగానూ వాళ్ళు బయటకు అయితే వెళ్ళడం, అన్ని కూడా చూడడం, అన్ని కూడా చేసేవారు. ఆ అబ్బాయి ఏంటంటే మరీ పాతకాలం మనిషి అనమాట. దానికి తోడు ఇద్దరికి కూడా ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ, 10 years ఉంటుందన్నమాట ఇద్దరికి. సో 10 years ఏజ్ గ్యాప్ ఉన్నా కూడాను తిను ఏంటంటే గుడ్డిగా లవ్ చేసింది. లవ్ చేసి ఇద్దరు తిరిగేవారు. కొంతకాలం వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటయిందంటే ఈ అమ్మాయి కొంచెం చబ్బీగా ఉంటుందన్నమాట. చబ్బీగా ఉంటుంది, అమాయకం కొంచెం. ఈ అమాయకంగా ఉండడం మూలన తన డ్రెస్ సెన్స్ కానీ, లేదంటే తను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల చూసుకోకపోవడం, ఇదంతా కూడా అబ్బాయి అబ్జర్వ్ చేశాడు. ఎందుకంటే చెప్పాను కదా పాతకాలం మనిషి. అప్పుడు ఏం చెయ్యాలి, నిజంగా చేసుకోవాలి అనుకున్నవాడు, ఒక లవర్ పొజిషన్లో ఉన్నవాడు, తనకి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, బయటకు వెళ్ళేటప్పుడు చున్నీ ఇలా వేసుకోవాలి, లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు నిన్ను ఇలా చూస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నా వెనకాలే ఉండు, లేదంటే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాలి. అలా కాకుండా తినేంటంటే అబ్జర్వ్ చేసేవాడు అనమాట. బాగాలేదని ఒకసారి గొడవలు, ఒకసారి ఏంటంటే ఎవరో వచ్చి డాష్ ఇచ్చారు, నువ్వు ఆ మాత్రం చూసుకోవా అని, ఇంకా రకరకాలుగా ఇలాగా. ఆ అమ్మాయి ఏంటంటే చెప్పాను కదా కొంచెం అమాయకత్వం వల్ల ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయుతాను. తన మటుకు తను వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసి తన్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు, టార్చర్ పెట్టేవాడు అనమాట. ఒక రకంగాను టార్చర్ పెట్టి కొన్నాళ్ళకి ఈ టార్చర్లోని కొట్టడం కూడా స్టార్ట్ చేసేసరికి అమ్మాయికి చాలా భయం వేసింది. ఇంకా బాబోయ్ ఈ రిలేషన్ మనకు వద్దు అనుకుందో ఏంటో మరి తెలీదు. అక్కడితోని తనకి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. బ్రేకప్ కూడా చెప్పలేదు, దూరంగా ఉండడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఇంకో విధమైన టార్చర్ అనమాట. అదేంటి అని అంటే, నేను కాకుండా నీకు ఎంతమంది ఉన్నారు, నువ్వు నాతో మాట్లాడట్లేదు, ఎవరితో మాట్లాడుతున్నావు అని తన వెనకాల ఫాలో అవ్వడం. తను కాలేజ్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడైనా బస్ స్టాప్ దగ్గర ఉన్నట్లయితే అక్కడ బస్ స్టాప్ దగ్గర ఇబ్బంది పెట్టడం, తన్ని జుత్తు పట్టుకొని బైక్ మీద వెళ్తూ తను జుత్తు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా చేశాడు. సో చేసేసరికి తను ఇంకా భయపడిపోయి వెంటనే వాళ్ళ ఫాదర్కి కూడా చెప్పేసింది, ఇలాగ నన్ను ఏడ్పిస్తున్నాడు అని చెప్పి. తిని లవ్ చేస్తున్న విషయం ఏమి చెప్పలేదు, నన్ను ఏడ్పిస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా అయ్యింది అని చెప్పేసి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి కనుక తిన్నంగా ఉండకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అలా ఇలా అని మాట్లాడితే, అప్పుడు వాళ్ళ మదర్ ఏంటంటే, సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందని అంటే, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం, అంటే పెళ్లి చేసుకుంటాను ఇంక ఇల్లు నాదే అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో శుభ్రంగా తిరిగింది. వాళ్ళందరికీ తెలుసు. సో వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే ఈ అబ్బాయి గురించి చెప్పడానికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చినప్పుడు, వాళ్ళ అమ్మ ఏంటంటే, మీ అమ్మాయి ఏం తక్కువ కాదు, మీ అమ్మాయి ఇలా చేసింది అలా చేసింది అని చెప్పింది. సో ఇంటికి రాగానే వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఇంకా ఈ అమ్మాయిని కూడా శుభ్రంగా కొట్టారు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయొద్దు, నీ వల్లనే వాడు వెనకాల పడుతున్నాడు అని చెప్పేసి మొత్తానికి అయితే అది అక్కడితో కట్ అయిపోయింది. సో ఇలా కూడా ఉంటాయి. మీ పేరెంట్స్తో మాట్లాడితే అక్కడ ఒకసారి 2 సార్లు కొట్టి అక్కడితో అది సాల్వ్ అయిపోతుంది. అంతేగాని మీరు అవి మనసులో పెట్టేసుకొని పేరెంట్స్కి చెప్పకుండా, ఫ్రెండ్స్కి చెప్పకుండా మీ మటుకు మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటే మటుకు అది ఇంకా పెద్ద క్రైమ్ కింద మారిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.